కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గంలో వడ్లముడి వద్ద వెలిసిన డీవీసీ హాస్పిటల్ 6వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, హాస్పిటల్ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి, ఇతర ప్రముఖులు, వడ్లముడి గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ ఆసుపత్రిలో నూతన కార్డియాక్ ఐసీయూ యూనిట్ను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న ఈ డీవీసీ హాస్పిటల్ 6వ వార్షికోత్సవంలో పాల్గొనడం ఆనందదాయకమని అన్నారు. కేవలం ఈ ప్రాంత వాసులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల పేదలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న డీవీసీ హాస్పిటల్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. సంగం డైరీని ఎంతో క్రమశిక్షణతో నిర్వహించి ప్రగతి పదాన నడిపించిన ధూళిపాళ్ల వీరయ్య చౌదరిని ఆదర్శంగా తీసుకొని ఆయన కుమారుడు ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి కూడా డీవీసీ ఆసుపత్రిని ఎంతో ఆదర్శంగా నడుపుతూ పేదలకు సేవలు అందిస్తారని ప్రశంసించారు. వీరయ్య చౌదరి పాల ఉత్పత్తి ద్వారా పేదల ఆరోగ్యం పెంచితే ఆయన కుమారుడు నరేంద్ర చౌదరి హాస్పిటల్ ద్వారా పేదలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు. కోవిడ్ సమయంలో కూడా ఎలాంటి జంకు, బెరుకు లేకుండా కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించారని, డీవీసీ హాస్పిటల్ రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ వైద్యశాలలకు దీటుగా మెరుగైన సేవలు అందిస్తున్నదని మంత్రి ప్రశంసించారు.